హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మున్సిపల్ ఎలక్షన్స్ గురించి తెలుసుకుందాము. మనకి త్వరలో మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. మున్సిపల్ ఎలక్షన్స్ అలా ఎవరు కండక్ట్ చేస్తారు, ఏ విధంగా ఉంటే అసలు మున్సిపల్ కౌన్సిల్ అంటే ఏంటిది, మున్సిపల్ కార్పొరేషన్ ఏంటి, దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మున్సిపల్ కౌన్సిల్ అంటే ఏంటిది, మున్సిపల్ కార్పొరేషన్ ఏంటంటే, మున్సిపల్ కౌన్సిల్ అంటే అదొక గ్రేడ్ 2 ఆఫీస్ అన్నట్టు. ఇది మున్సిపల్ కౌన్సిల్ అంటారు. మున్సిపల్ కార్పొరేషన్ అంటే హెడ్. తెలంగాణలో మొత్తం 10 స్థానాలు ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్గా. మున్సిపల్ కౌన్సిల్ ఏమో మున్సిపల్ చైర్పర్సన్ ఉంటారు, వైస్ చైర్పర్సన్ ఉంటారు, అదేవిధంగా వార్డ్ అని అంటారు. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఏమో మేయర్ ఉండి డిప్యూటీ మేయర్ ఉంటారు. మరి అదేవిధంగా ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 1 ఆఫీసర్ ఉంటారు, అంటే ఐఏఎస్ స్థాయి ఆఫీసర్ కమిషనర్గా ఉంటారు. తర్వాత ఇది డివిజన్స్ అని అంటారు. ఈ మున్సిపల్ కార్పొరేషన్లో వచ్చేసి ఎక్కువ నిధులు వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎక్కువ ట్యాక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే ఇక్కడ షాప్ ట్యాక్సెస్ కానీ, ఎలక్ట్రిసిటీ ఏదన్నా మార్కెటింగ్ ట్యాక్స్ కానీ ఎక్కువగా ఉండే కౌన్సిల్ కొన్ను కార్పొరేషన్కి తేడా అని చెప్పుకోవచ్చు. ఎక్కువ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇది పెద్ద సిటీస్ కూడా అంటారు. ఇప్పుడు మన తెలంగాణలో మొత్తం 8 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. 2 వచ్చేసి జిహెచ్ఎంసీ, ఒకటి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అని 2 ఉన్నాయి. అది వచ్చేసి ఒకటి హైదరాబాద్, ఒకటి వరంగల్, 2 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. దీన్ని ఈ ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు నిర్ణయించడం జరుగుతుంది. ఎట్లా అంటే అప్పుడు స్టేట్ గవర్నమెంట్ మేము మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టబోతున్నాం, మీరు మున్సిపల్ ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేయండి అని రిపోర్ట్ అనేది స్టేట్ గవర్నమెంట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరుగుతుంది. కనుక అప్పుడు దానికి సంబంధించిన అన్ని రిపోర్ట్స్ చూసుకొని అదేవిధంగా ఇస్తుంది. అంటే స్టేట్ గవర్నమెంట్ రిజర్వేషన్స్ అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీకి ఏమో 2011 కేటగిరీ వాళ్ళ పాపులేషన్ ఎంతో అంత రిజర్వేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడనేమో మిగతా స్థానాల్లో మిగతా అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మిగతా ఎంత 50% లోపల రిజర్వేషన్ ఎంత ఉంటుందో అంత రిజర్వేషన్స్ అనేది బీసీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని స్థానాల్లో సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో సేమ్ 20 వార్డులు ఉంటే ఇంకొక 20 వార్డులు ఉంటాయి, కానీ అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీకి సమానం సీట్స్ రాదు. కానీ జనరల్ మాత్రం ఈక్వల్ సీట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ పాపులేషన్ ఎంత ఉంటుందో అంతానే రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కొత్తగూడెంలో ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఎస్టీ డివిజన్స్ అనేవి చాలా జరుగుతాయి, కనిపిస్తాయి తక్కువైనాయి. అదేవిధంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎస్సీ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ బీసీ స్థానం తక్కువ కావడం జరిగింది. మిగతా ఇప్పుడు కరీంనగర్లో కూడా బీసీ రిజర్వేషన్, నిజామాబాద్లో కానీ బీసీ రిజర్వేషన్ అనేది ఎక్కువగా ఉంది. నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ మెజారిటీ స్థానాల్లో కేవలం ఒక్క స్థానం ఎస్టీకి రిజర్వ్ అవ్వడం జరిగింది అని తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మున్సిపల్ ఎలక్షన్ రిజర్వేషన్స్. అదేవిధంగా 50% లేడీకి ఇవ్వబోతుంది. ఎట్లా అంటే అక్కడ లేడీ రిజర్వేషన్స్ అనేటి రొటేషన్ పద్ధతి ఇవ్వడం జరుగుతుంది, లేక అక్కడ రొటేషన్ పద్ధతి జరుగుతుంది. అంటే ఒకసారి బీసీ క్లియర్ చేస్తే మరొకసారి జనరల్ వస్తుంది. అది ఎట్లా ఇస్తారంటే కలెక్టర్ సమక్షంలో అక్కడ లాటరీ పద్ధతిలో ఈ వాడికి లేడీకి రిజర్వ్డ్ అయిందని చెప్పడం జరుగుతుంది. అంటే లాటరీ పద్ధతిలో ఈ డివిజన్కి ఈ వాడికి లేడీ రిజర్వ్డ్ అయిందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కసారి లేడీ వచ్చి మళ్ళీ లేడీకి రావచ్చు, జనరల్కి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పోయినసారి ఎస్సీకి రిజర్వ్డ్ అయింది, ఇప్పుడు కూడా ఎస్సీకి రిజర్వ్డ్ అయింది. అదేవిధంగా జగిత్యాల మున్సిపాలిటీ పోయినసారి బీసీ లేడీకి అయింది, ఇప్పుడు కూడా బీసీ లేడీకి అవ్వడం జరిగింది. నిజామాబాద్ కూడా అప్పుడు బీసీ లేడీకి కూడా జనరల్ లేడీకి అయింది కాబట్టి ఈ లేడీకి